బ్యాక్ టు లైవ్ షో. రఘునందన్ గారు ఇందాక బ్రేక్ ముందు అనుకున్నట్టు ఇప్పుడు చట్టసభల్లోకి ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులు ప్రజల తరపున ఎన్నుకుని పంపించడం, ఎందుకంటే మనకు తెలుసు ప్రజల సమస్యలన్నీ రిప్రజెంట్ చేస్తారు, దానికి ఏదో పరిష్కారాలు వస్తాయి. కానీ యాక్చువల్గా అది జరుగుతోంది ఎంత శాతం? మనకి ఇలాంటి వీధి పోరాటాలు అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రేరుగా జరుగుతూ ఉంటాయి. కానీ రెగ్యులర్గా కూడా అసెంబ్లీలు జరుగుతున్నప్పుడు ఎక్కడో అక్కడ చర్చల కంటే కూడా ఎక్కువ యుద్ధాలే జరుగుతున్నాయి కదా, మాటలతోనో చేతులతోనో. భారత ప్రజాస్వామిక వ్యవస్థ లోపల కొన్ని మార్పులు అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది స్పీకర్ల వ్యవస్థనా, లేదా స్పీకర్లు ఇస్తున్నటువంటి రూలింగ్స్ మీదనా, లేదా సభలలో సభ్యులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మీదనా కొంత చర్చనైతే బాధాకరమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఎమ్మెల్యేలు అంటే ఇట్లా ప్రవర్తిస్తారా, శాసనసభకు చర్చించమంటే లేదా పార్లమెంట్కి చర్చించమంటే ఇట్లా చేస్తారా అంటే దానికి బార్ కూడా పోయింది. ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు అసెంబ్లీలో. నియంత్రణ లేకపోవడం వెనకాల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు అత్యున్నతమైనటువంటి సభలకు ఎన్నికైనటువంటి సభ్యుల ప్రవర్తనను బట్టి ప్రజలు కొన్ని సందర్భాల లోపల అసహించుకునేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రుల్ని మాట్లాడనివ్వకపోవడం, కాగితాలు దించి పారేయడము, బల్లల మీద ఎక్కడము, పోడీ దగ్గరికి వెళ్ళి ప్రతి నిమిషం మేము చెప్పాలనుకున్నదే చెప్పాలనుకోవడము, మేము చెప్పిన రీతిలోనే సభ నడపాలని స్పీకర్లను డిమాండ్ చేయడం, ఇది కొంత బాధాకరమైనటువంటి విషయం. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది? చివరికి ఏ సమస్య తీసుకున్నాను అల్టిమేట్గా ఒక రోజు 2 రోజులు గొడవ చేస్తారు, 3వ రోజు మళ్ళీ చర్చిస్తారు. కానీ విలువైనటువంటి సమయాన్ని తమకు అనుకూలమైన రీతిలో ఎట్టి పరిస్థితులలో స్పీకర్ నడపడం తెలుసు వాళ్ళకి. అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే స్పీకర్గా ఉంటాడు. ఏ సభ అయినా, ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ రాష్ట్రంలో సభ అయినా కానీ అధికార పార్టీ ముఖ్యమంత్రికి అనుకూలంగానే శాసనసభాపతి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఆ సందర్భంగా మీకు నచ్చట్లేదు, సభ నడువనిచ్చి సభలో ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి యూస్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మాకు నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంది, మాకు బెంచీలు ఎక్కేటువంటి హక్కు ఉంది, మాకు మైకులు ఇరగొట్టేటువంటి హక్కులు ఉంది, లేదా బల్లల్ని దండేటువంటి హక్కులు ఉంది అనేటువంటి ఇది మంచి సాంప్రదాయం కాదేమో అని అనిపిస్తుంది. ఉద్యమం సమయంలో కొంత అంటే అప్పుడు ఉమ్మడి అసెంబ్లీగా ఉంది, నేను ప్రస్తావిస్తున్నా అప్పుడు కొంత గవర్నర్ గారు చదివేటప్పుడు చైర్లు లాగడం, కుర్చీలు చంపడం. అయితే కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అసెంబ్లీ జరుగుతున్న తీరు కొంత ఉత్తమంగానే ఉందని ఒప్పుకుంటారు మీరు? అంటే కొన్ని సందర్భాలు మీరు విమర్శలు చేస్తున్నారు, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదని, బట్ ఈ పోరాటాలు అయితే లేవుగా. వీధి పోరాటాలు తెలంగాణ శాసనసభలో జరుగుతలేదు. అంతవరకు తెలంగాణ శాసనసభని అభినందించాల్సింది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాల బలం కొంత తక్కువ కావడం, అధికార పక్షం 63 నుంచి 90 దాకా మంది బలాన్ని పెంచుకోవడం, రకరకాల కారణాల చేత అక్కడ సభ కొంత సాఫీగా జరిగినట్టు కనబడతా ఉంటుంది. కానీ మేమనేది ఏంటంటే ఆ సభలో కూడా నలుగురే నటిస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళకి మాట్లాడడానికి అవకాశాలు వస్తలేవు అనేది మేము చేస్తున్నటువంటి ఆరోపణ. మిగతా రాష్ట్రాల శాసనసభలతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ పనితీరు 100% ఇప్పటి అయితే బాగానే కనబడతా ఉంది, కనబడతా ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కినప్పటికీ, అవసరం ఉన్న వాళ్ళకే మైక్ ఇచ్చినప్పటికీ, అవసరం ఉన్న నలుగురే మాట్లాడుతున్నప్పటికీ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు కొంచెం మంచి కనబడతా ఉంది. అంతవరకు అభినందించి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయానికి వద్దాం. అంటే మన తెలుగు 2 రాష్ట్రాలు కంపేర్ చేసుకుంటే తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న తీరు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న తీరులో కొంత వెనకబడిందని చెప్పుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే చర్చల కన్నా కూడా ఎక్కువ అధికార పక్షం ప్రతిపక్షం మీద మాటలు దాడి, అవగాహన రాహిత్యమనో, అనుభవ రాహిత్యమనో, లేకపోతే అక్రమాస్తులనో, సరే ప్రతిపక్షాల నుంచి కూడా రకరకాల కామెంట్లు. అంటే విషయాల మీద కాకుండా వ్యక్తిగతమైన ఆరోపణలు ఎక్కువైపోయిన మాట వాస్తవమైనా ఒప్పుకుంటారా? తప్పనిసరిగా అది. ఎందుకంటే ఒకటి ఋషి గారు, ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఏ సమస్య తీసుకున్నా సజావుగా ఆ సమస్య పైన ప్రభుత్వం తన దృక్పథం ఏంటి, తను ఏం చేస్తుంది స్పష్టంగా వివరించుకుంటారు. అలా ప్రతిపక్షాలు అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి స్పష్టంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ తరహాలో ఇక్కడ మన ఆంధ్రాలో ఎందుకు జరగట్లేదు అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే వేలు చూపెట్టేది ప్రతిపక్షం వైపు వెళ్ళుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు కానీ అసెంబ్లీలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఆ మిగతా ఎమ్మెల్యేలు కానివ్వండి, పర్టికులర్గా రోజా గారు లాంటి వాళ్ళు ఆడ చేసేటటువంటి చర్యలు, అక్కడ రచ్చగొట్టే విధం, స్పీకర్ గారి మీదకి మాట మీద వెళ్తే పోడియం మీదకి వెళ్ళిపోవటం, అన్ని ప్రజలు చూస్తున్నారు ఓపెన్గా స్పష్టంగా. ఎందుకంటే ఇవాళ నేను చెప్పటమో ఇంకోళ్ళు చెప్పటమో కాదండి, లైవ్లో వస్తుంది కదా. మీకు తెలంగాణలో సీనియర్ నాయకులు జానారెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే మా చిచ్చరపీడుగు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూర్చుని ప్రభుత్వాన్ని మీద తమకుండా అభిప్రాయం ఏంటి, తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు, సభని జరగనిస్తున్నారు. ఇక్కడ మన ఆంధ్రాకు వచ్చేపటికి ఎందుకు జరగనివ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పదే చెప్తున్నారు, ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా కూర్చుందాం, మనం సభని జరగనివ్వండి, మాట్లాడండి, మీకేముండే, మీకేం అనుమానాలు ఉండే, మీకేం ఆరోపణలు ఉండే అన్నీ స్పష్టంగా వెళ్ళిపోచ్చండి నేను చెప్తున్నా. చెప్పకుండా ఎంతసేపు సభని
ఎలా స్టాల్ చేద్దామా, ఎలా నిలుపుదల చేద్దామా అనేటటువంటి ఏకైక దృక్పథంతో చూడటంలో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. మనకి ఎక్కడే కాదండి, పార్లమెంట్ కూడా చూస్తున్నాం గత 2-3 సెషన్లుగా ఏమాత్రం కూడా పార్లమెంట్లో ప్రొసీడింగ్స్ నడపకుండా స్టాల్ చేయటం జరుగుతుంది. దీనివలన నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేది ఏంటంటే, దీనివల్ల ప్రతిపక్షమే ఎక్కువ నష్టపోతుందండి. సభలో ప్రభుత్వం డిఫెన్స్ లో పడుద్ది, ప్రభుత్వం డిఫెన్స్ లో పడుద్ది, ప్రతిపక్షాలు అభిప్రాయాన్ని తీసుకుంటాయి. తెలంగాణలో అంతే కదా, జానారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మరి రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, చాలా బాగా ఎక్స్ప్లాయిట్ చేయటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు ఏంటి అవన్నీ మీరు కావాలని కక్ష కట్టి అనుచితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకటండి, ఇప్పుడు శాసనసభల్లో గందరగోళాలు జరగటం, శాసనసభల్లో నిన్నలాగా హైడ్రామాలు జరగటం అనేది అరుదుగా జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతున్నాయంటే ప్రాంతీయ పార్టీల్లో విభేదాలు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రులు మారుతున్నప్పుడు. మీరు గమనించినట్టయితే ఎన్టీ రామారావు గారిని దించేసి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చే సమయంలో కూడా అసెంబ్లీలో చాలా గందరగోళాలు జరిగాయి. హెడ్ కౌంట్లో కానీ నాదెండ్ల భాస్కరరావు గారు చాలా గందరగోళాలు జరిగాయి. అప్పుడు ఆ రోజున అప్రజాస్వామికంగా జరిగాయి అనేది చాలామంది వ్యాఖ్యానించారు. అప్పుడు ఒక హైడ్రామా, అసలు ఏం జరుగుతుందో శాసనసభలో చూడలేనటువంటి పరిస్థితి. అలాగే నిన్న జరిగినటువంటి దానిలో కూడా అప్పుడు శశికళ తర్వాత జయలలిత మరణించడం, శశికళ రంగంలోకి రావడం, తర్వాత మళ్ళీ మార్పు జరగడం, పన్నీర్ సెల్వం చీలిపోవడం, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలోనూ చీలిపోవడం. అప్పుడు చాలా హైడ్రామాలు, గందరగోళాలు జరుగుతూ వస్తున్నటువంటి తరుణాన్ని మనం న్యాచురల్గా చూస్తున్నాం. అదే జాతీయ పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో ఉన్నాయనుకోండి, ముఖ్యమంత్రులు మార్చడం వాళ్ళు ఇంటర్నల్గానే కూర్చొని చేసేసుకుంటారు తప్ప శాసనసభ దాకా రాదు. ఈ ప్రాంతీయ పార్టీలో చీలికి వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఇది హైడ్రామాగా జరుగుతున్నాయి, కొద్ది గందరగోళంగా జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా స్పీకర్ యొక్క చైర్ను కూడా నిన్న వెళ్ళి ఇద్దరు శాసనసభ్యులు స్పీకర్ చైర్ లో కూర్చున్నారు. చాలా చిత్రమైనటువంటి కానీ అదే రెండో పాయింట్కి వస్తుంది. కానీ శాసనసభలో జరగవలసిన విధానంగా జరుగుతున్నాయా? ఈవెన్ తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా మరీ మనకు దగ్గరలో ఉన్న కర్ణాటకలో కానీ, పక్కన తెలంగాణలో కానీ అలాంటి చర్చలు, హుందాతనంతో చర్చలు జరుగుతున్నాయా? సమస్యల మీద ఒక వేదికగా అది జరుగుతుందా అంటే జరగటం లేదనేది అందరూ చెప్పుకోవాల్సిన అంశం ఉంది. ఏ మేరకు అనేది అంశంలో మనం ఆలోచించవలసిన అంశం ఉంది. ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైపే చూపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఒకసారి మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా మాట్లాడుతున్నప్పుడు మొత్తం ఆయన స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు 32 సార్లు స్పీకర్ డిస్టర్బ్ చేశారు. ఎందుకు చేయాలి? అది సభానాయకుడు లెగుస్తున్నప్పుడు ఎస్ కూర్చోండి మీరు అని చెప్పొచ్చు ప్రతిపక్ష నాయకుడిని. సభానాయకుడు కాకోకుండా అచ్చెన్నాయుడు గారు, బోండా ఉమ్మ గారు వీళ్ళు లెగిసి మాట్లాడుతున్నప్పుడు సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడిని డిస్టర్బ్ చేయకూడదు. ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి మన స్పీకర్ గారు 32 సార్లు డిస్టర్బ్ చేస్తారు ఒక స్పీచ్లో ప్రతిపక్ష నాయకుడిని. ఇది సరైనటువంటి సాంప్రదాయం కాదు. మరొక అంశం ఏంటంటే ఆ లేచిన వాళ్ళు కూడా ఏం మాట్లాడి, ఇందాక వారు మాట్లాడారు ఏంటి, సభా సాంప్రదాయాలు పాటించుకోరు. ఎవరు సభా సాంప్రదాయాలు పాటించలేదు? ప్రధాన ప్రతిపక్షం సభా సాంప్రదాయాలు పాటిస్తున్నప్పటికీ కూడా మీరు అనుభవరాహిత్యులు అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ఒక మాట చెబుతానండి. బోండా ఉమ్మ గారు ఏం మాట్లాడారు, అచ్చెన్నాయుడు అని బూతు పదాన్ని మాట్లాడితే వాట్ యాక్షన్ స్పీకర్ హ్యాస్ టేకెన్ అంటా నేను ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చాలా క్లియర్గా నేను చెప్పదలుచుకున్నా. సభలో జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే టెలికాస్ట్ అయినాయో అవి కాకోకుండా టెలికాస్ట్ కానివి మాత్రం కొన్ని సెన్సార్కి పోయినాయి కూడా మీరు చూపించే వాళ్ళకి చూపించుకోకుండా తొండాడుతుంటే ఇది సమంజసమా? ఇప్పుడు యాక్షన్ అండ్ రియాక్షన్ ఉంటుంది. ఏమండి ఇప్పుడు మీరు మిమ్మల్ని అని అనుకోండి, ఏంటి అంటారు. మీరు ఆ ఏంటి అనేది చూపించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తే ఎలాగో? మీరు రెచ్చగొట్టినటువంటి వీడియో టేపులనేమో స్పీకర్ గారు బయటకు రానివ్వరు. ఆ రెచ్చగొట్టిన తర్వాత వీళ్ళ రియాక్షన్ మాత్రం తీసుకొచ్చి చూపించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనాలు అనుకున్న రీతిలో నేను ఒక మాట చెబుతానండి. ఇవాళ శాసనసభలో నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. శాసనసభలో చాలా అనుభవజ్ఞుడైన మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కానీ శాసనసభలో అనుభవం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ఆడుకుంటారని నాకు అర్థం కాదు. నీకు ప్రతిపక్ష నాయకుడు అర్హత లేదు, నువ్వు మాట్లాడే అర్హత లేదు, నీ మీద కేసులు ఉన్నాయి. ఇదే శాసనసభలో మాట్లాడవలసింది. ప్రజలు గెలిపించి ఒకసారి శాసనసభకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒకానొక స్పీచ్ లో 32 సార్లు మీరు డిస్టర్బ్ చేస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏం గౌరవం ఇచ్చినట్టు మీరు? ఋషిగారు ఇక్కడ ఒక స్పీచ్లో 32 సార్లు అన్నిసార్లు ఎప్పుడు చేయలేదు. కానీ ఎవరిదన్నా వ్యక్తిగతంగా పేరు ఎత్తి మాట్లాడినప్పుడు
ఆ సభ్యులు వేసి దాన్ని అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బూతులా? తర్వాత బేస్లెస్ ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వం పైన వైల్డ్ ఎలిగేషన్ చేసినప్పుడు ప్రభుత్వం దానికి రెస్పాండ్ అవుతుంది. ఏ మంత్రి అయినా ఏ చెప్పనివ్వాలి కదా, సభ్యుడైనా మీరు దానికి ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం లేచి మాట్లాడారు. అలాగే సార్, ఒకటి శాసనసభలో నేను చెప్పేది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడింది ఎవరు? ఒకటే ఋషి గారు, What మీరు action you have taken? ప్రభుత్వం వైఖరిని విధానాలని ఎంతసేపు అయినా విమర్శించండి. దానికి ఎప్పుడు కూడా స్పీకర్ గారు కానీ ప్రతిపక్ష అదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే సభ్యులు కానీ మంత్రులు కానీ ఎక్కడ అభ్యంతరం చెప్పలా. ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు Unparliamentary language మాట్లాడిన వాళ్ళ మీద what action speaker has taken? జవాబు చెప్పాలి. దాని జవాబు చెప్పకుండా వెంట ఆయన చెప్పింది అంగీకరిస్తా ఆమోదిస్తా కూర్చుంటారండి. ఇది సభా సాంప్రదాయం. సభలో సభ్యులకి మంత్రులకి ప్రభుత్వానికి ఉండేటటువంటి హక్కు. రూల్స్ తెలుసు, కానీ పాటించే సమయం వచ్చినప్పటికీ, పాటించే విషయానికి వచ్చినప్పటికే ఎవరు దాన్ని ఫాలో కావట్లేదు. ఒప్పుకుంటారా? నేను అదే చెప్పేది ఋషి గారు, మీకు నేను చెప్పాను ఇందాకడ, రాంబాబు గారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు అని. ఆ అనుభవ రాహిత్యం ఒకటి. నెక్స్ట్ ఒక ప్రభుత్వం మీద కక్ష, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలవకుండా ప్రజా సమస్యలను విడిచిపెట్టేసి అనుచితమైన అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ ప్రభుత్వం మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బోండా ఉమా లైవ్ లోకి వెళ్ళిపోయింది. వాట్ యాక్షన్ స్పీకర్ హ్యాస్ టేకెన్? రోజా గారి మీద చెప్తున్నారు మీరు. రోజా గారి మీద కోపం ఉంటే మీరు ఏదైనా అడ్డుకోలే యాక్షన్ తీసుకుంటారు. బహిరంగంగా అతి పవిత్రమైనటువంటి శాసనసభలో బూతు మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు స్పీకర్? అసహ్యంగా వల్గర్ గా వ్యవహరించారు అనే యాక్షన్ తీసుకున్నారు. ఓకే, అది ఏడాది పాటు మీరు బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అని నా ప్రశ్న. ఋషి గారు అక్కడ ఇవాళ స్టాలిన్ నా చొక్కా చింపారని రోడ్డు మీదకి వచ్చినా అతనికి సింపతి రాలా. ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మాట్లాడినట్లేదనో ఇంకోటనో ఆయన గొంతు చించుకున్నారు. రాంబాబు గారు ఆరాటపడే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సింపతీల కోసమే ఆరాటపడతా ఉన్నారు. ఇంకో విషయం చెప్తున్నా, ఈ శాసనసభలో ఉమ్మడి శాసనసభలో గవర్నర్ యొక్క చైర్ని పట్టుకుపోయాడు ఒక ఆయన, మీ పార్టీకి చెందిన ఆయన. గవర్నర్ చైర్ పట్టుకుపోయాడు. ఉమ్మడి శాసనసభలో గవర్నర్ స్పీచ్ చెప్తుంటే కాగితాలు దించేసి గవర్నర్ చైర్ పట్టుకుపోయినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం. ఒకటే ఋషి గారు చాలా చెప్పేది, స్టాలిన్ కానివ్వండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సభని జరపకుండా స్పీకర్ ని అవమానపరిచి అవమానపరిచి వాళ్ళ యొక్క భుజబలం చూపెట్టడానికి, గోండాయుధం చేయడానికి, అసెంబ్లీలో రౌడీయుధం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకోరు, ప్రజలు వాళ్ళని క్షమించరు కూడా. ఈ విమర్శలకు కూడా సమాధానం చెప్పాలి. అప్పుడే పూర్తి హుందాగా జరుగుతున్నట్టు కదా. మీరు ప్రతిపక్షాలు సమాధానం చెప్పట్లేదని మొత్తం కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు ఆరోపించాయి. ఒప్పుకుంటారా ఆ విషయం? ఇప్పుడు ఒకటండి, జరుగుతలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ వ్యవహారం ప్రజలందరూ గమనిస్తారు. గతంలో టీవీ చూడకపోతుండ్రి, లైవ్ లేకపోతుండే అసెంబ్లీ సమావేశాలు అంటే పోయిన వాళ్ళకి తెలుస్తుంది, లేదంటే లాబీలో కూర్చొని చూసిన వాళ్ళకి మాత్రమే అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతున్నారో చూసేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఏం మాట్లాడుతున్నారు అనేది టోటల్గా లైవ్ టెలికాస్ట్ కూడా అవుతా ఉన్నాయి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు తెలంగాణ అసెంబ్లీలో ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, చర్చలు ఎట్లా జరుగుతున్నాయని. అదేవిధంగా మా రఘునందన్ గారు కూడా మిగతా రాష్ట్రాలు పోల్చుకుంటే తెలంగాణ అసెంబ్లీ చాలా బెటర్ అని కూడా చెప్పడం జరిగింది. జానారెడ్డి గారికి మాట్లాడేటప్పుడు ఆయన ఎట్లా మాట్లాడిండు, డిస్కషన్స్లలో ఆయనకి ఏమైనా అడ్డు తగిలిందా, ప్రతిపక్ష నాయకులు లేవగానే ఏ రకంగా వ్యవహారం చేయడం జరిగింది, అవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే. కానీ విమర్శని చిన్న విమర్శలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రిగా మనం స్టార్ట్ అయిన 5 నిమిషాలకే ప్రతిపక్ష సభ్యుల్ని బయటికి సస్పెండ్ చేయడానికి తీర్మానం ప్రపోజ్ చేయడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇలాంటివి కూడా చూసాం కదా. అదే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి అంశాలు కూడా స్వీకరించడం జరిగింది. రైతుల విషయంలో కావచ్చు, ఇంకా రకరకాల అంశాలపైన వాళ్ళు స్వీకరించి మా ప్రతిపక్ష పార్టీ సభ్యులు చెప్పారు, అవి మేము అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భం ఈ అసెంబ్లీలో మనం చూసాం. ముఖ్యమంత్రి మాట్లాడతారంటే ముఖ్యమంత్రి మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు?
సభానాయకుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలు ముగ్గురు నలుగురు తప్ప మిగతా వాళ్ళు- మిగతా వాళ్ళు మాట్లాడే వాళ్ళందరికీ కూడా అవకాశం ఉందండి. మీరు చూడండి, మాట్లాడి చాలాసార్లు మాట్లాడడం, ఎప్పుడు కూడా మాకు మైక్ ఇవ్వకపోవడమో లేకపోతే బంద్ చేయడమో జరగలేదు. మాకు అవకాశం వచ్చినప్పుడల్లా గ్యారెంటీగా మాట్లాడడం, ప్రభుత్వంలో ఉండి కూడా మేము కొన్ని అంశాలపైన గట్టి కూడా మాట్లాడినాం. మా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాలి, ఖచ్చితంగా అంశం వచ్చినప్పుడు 100% నిలదీయాలి, మాట్లాడాలి, ఆ సమస్యను ప్రజల దృష్టి తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. కానీ ఏకపక్షంగా నలుగురు మాట్లాడేది కూడా కాదు. తర్వాత మా రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు ఒకవైపు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా తెలంగాణ అసెంబ్లీ బాగా జరుగుతుందంటే తెలంగాణ అసెంబ్లీలో ఏదో జరుగుతుందని చెప్పడం, ఉమ్మడి రాష్ట్రంలో కాయిదాలు చేసిండ్రు అని చెప్పడం, నేనండి ప్రజల మనోభావాలు ఇక్కడ ఉద్రిక్తత ఒక అంశము, ఒక సెంటిమెంట్, ఒక 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 అసమానతల మధ్యలో మీరు మాట్లాడే పద్ధతి చూస్తే మీ ఆంధ్ర అసెంబ్లీలో మీరు ఏం చేస్తున్నారు కూడా మాకు కూడా అర్థమవుతుంది. గవర్నర్ చైర్లు రాకడానికి కూడా మీరు సమర్థిస్తే మేమేం చేస్తాం? ఏంటండి, ఇక్కడ వేలాది మంది చనిపోతున్నప్పుడు అదే అసెంబ్లీ గవర్నర్ దానికి వేరే తేల్చుకోవాలి కానీ మేము గవర్నర్ చైర్లు లాక్కొస్తా ఉంటే వేలాది మంది అయిపోయిందా? మాట్లాడి ఇంకా మాట్లాడి మాట్లాడతా. చెప్పండి చెప్పండి. నా పేరు ఎత్తరు నీవు మా తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పిన కనుక రాష్ట్రం పేరు చెప్పలేదు. ఉమ్మడి నేను ఉమ్మడి రాష్ట్రం అని చెప్పాను కానీ తెలంగాణ ప్రస్తావన నేను మీరు ఒకసారి చూసుకోండి. మీరు రాంగ్ కోట్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గవర్నర్ చైర్ కూడా లాక్కొచ్చారని చెప్పాను తప్ప అలాంటి సాంప్రదాయం తెలుగుదేశం మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు లాగినా ఎవరు లాగినా కూడా ఆ రోజు ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఈ అసెంబ్లీలో తెలంగాణలో ఇంతమంది చనిపోతున్నప్పుడు, ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఈ అసెంబ్లీ చర్చించాల్సిన అవసరం ఉంది, ఆదుకోవాల్సిన రాష్ట్ర అసెంబ్లీ అంటే ఏమిటి గురించింది? ఒక్క నిమిషం, అట్లా మీకు అర్థం కావచ్చు కానీ మా వాళ్ళకు అర్థం కావాలా? ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎందుకుంటది? అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ప్రజలలో ఏం శ్రీనివాస్ గౌడ్ గారిని ఒకటి మాట్లాడు, ఒకటే మాట ఈయన అడ్డం కలుగుతాను రాంబాబు గారు, అట్లా కాదు ఆయన మాట్లాడిస్తారు. ఇది ఈ వ్యవహారం మంచిగా చర్చలలో సమయం లేదు. అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఉన్నది ప్రజల మనోభావాలను, ప్రజల సమస్యలను, ప్రజల జరుగుతున్న ఆందోళనలు చర్చించి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఆ వేదికలు, అంతేగాని గెలిచిన వాళ్ళ ఏదో మాట్లాడుకుని రావడం నాయకులకు చించారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు అసలు విషయానికి వచ్చారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీలో వేదిక కావాలనే దగ్గరకు వచ్చారు. స్పీకర్ కొన్ని సాంప్రదాయాలను పాటించాలి. శాసనసభ బయటికి సజావుగా జాగుతున్నట్టు కనబడుతున్నప్పుడు నేను ఇందాకే చెప్పినాను, మందబలం ప్రతిపక్షాలకు లేకపోవడం వల్ల మీరు ప్రతిపక్షం గొంతు నొక్కేస్తా ఉన్నారని చెప్తా ఉన్నాను. పువ్వాడ అజయ్ గారు లేస్తారు, కాంగ్రెస్ టైంలో పువ్వాడ అజయ్ గారు లేచి మాట్లాడతారు. దాన్ని మీరు కాంగ్రెస్ శాసనసభ్యుని కింద ట్రీట్ చేస్తారా లేదా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుని కింద ట్రీట్ చేస్తారా? వివేకానంద గారు లేచి మాట్లాడతారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు, వారు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టు, అధికార పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టు. సభా సాంప్రదాయాల్ని పాటించాలని కోరుకుంటున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైతే స్పీకర్ గారు కొన్ని పొరపాట్లు జరుగుతా ఉన్నాయో టెక్నికల్ గా, మీరు ఏమంటున్నారు టెక్నికల్ గా అది కరెక్ట్ కాబట్టి స్పీకర్ మాట్లాడిచ్చిండు అని అడుగుతున్నారు. చాలా స్పష్టంగా మీరు చెప్పండి, వివేకానంద గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడారు, సమర్థిస్తారా? మీరు సమర్థిస్తారా? పువ్వాడ అజయ్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడాలని మీరు సమర్థిస్తారా? స్పీకర్ గారు స్పందించాలా వద్దా?